హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఇది కొద్దిగా లెంతీగా ఉంటుంది, అయినా కూడా చూడండి. మాదిరి దెబ్బ రీతు అబ్బా అబ్బా కడుపు నిండిపోయింది అబ్బా. ఒక్కొక్క డైలాగ్ అడిగి రీతు గేమ్ని ఏదైతే ఒక కన్నింగ్ గేమ్ లాగా ఆడాలని చూసిందో దాన్ని బయట పెట్టింది చూడండి. ఎక్సలెంట్. మన డీప్ అనాలిసిస్ చేద్దాం. రీతు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం మస్ట్గా కామెంట్ చేయండి, ఎందుకంటే వాళ్ళ గేమ్ ఎలాగుంది అనేది బయట పెట్టింది కదా. మీరు ఎలా డిపెండ్ చేసుకుంటారో చూడాలని నాకైతే ఉంది. సో 1 by 1 వెళ్దాం. సో ఇది లాస్ట్ వరకు చూడండి. మాధురి వర్సెస్ రీతు చాలా డీటెయిల్ అనాలిసిస్ ఉంటుంది. సో ముందే చెప్తున్నా, అందుకని ఎవరైనా మిస్ అయిపోతారు కొద్దిగా చూస్తారని చెప్తున్నా. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఈ రామ్జిత్ కామ్జిత్ వచ్చారు, వాళ్ళు కాస్త ఓవర్ యాక్షన్ కొంచెం అటు ఇటు చేశారు. ఏదో ఇంట్రాగేషన్ అన్నారు, అటు తీసుకెళ్లారు. రీతుకి ఫస్ట్ బంపర్ ఆఫర్ ఇచ్చారు, కానీ అక్కడ రీతు కొద్దిగా భయపడింది. సో మళ్ళీ మనం ఏమన్నా చేస్తే మొత్తానికే పోద్దేమో, పుస్కి అయిపోతామో అని చెప్పి ఫస్ట్ చేయలా. ఫస్ట్ ప్రామిస్ చేశారు కంటెంటర్ చేస్తామని. బట్ తర్వాత రమ్య వెళ్ళింది. యాక్చువల్గా రమ్యది కట్ చేశారు, మీకు టెలికాస్ట్ చేయలే, ఎక్స్ట్రా కట్స్లో కూడా లేదు. సో యాక్చువల్గా నేను రమ్య చెప్పిందని గెస్ చేశా, బట్ రమ్య చెప్పలా. రమ్య కంటెంటర్ అయిందని కూడా ఆల్మోస్ట్ మనకి టాక్ వస్తే చెప్పుకున్నాం కూడా, బట్ అది అవ్వలేదు, అది వేరే విషయం. సో 0లో ఉండిపోయింది, పక్కన పెట్టేద్దాం. అయితే ఇక్కడ ప్రామిస్గా ఏంటి అంటే, కొన్ని విషయాల్లో తనూజ మాత్రం వెళ్ళి సంజనాని పట్టించడం అనేది, ఆ స్ట్రాటజీ అనేది నాకు అర్థం కాల. ఎందుకంటే తనకు అవసరం లేదు, ఎందుకంటే హయ్యెస్ట్ డబ్బులు తన దగ్గరే ఉన్నాయి. హయ్యెస్ట్ డబ్బులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కంటెంటర్ అవుతారు, కానీ మళ్ళీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఆపోజిట్ గేమ్ టీమ్ లీడరే కదా అని పట్టించింది. ఈ పట్టించడం ఏంటంటే, తనని జైల్లో వేస్తారు, తన కంటెంటర్షిప్ పోతుందని మాత్రం తెలియలా. ఇది రీతుకు కూడా తెలియలా. సో అది పక్కన పెడదాం. ఎందుకు ఇంకా తనూజ ఇలాంటి గేమ్ ఆడిందని నాకైతే అనిపించింది. తనూజ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. సో అలాగే చాలామంది ఆమె పడిపోవడం డ్రామా అని ఏదని ఇదని అంటున్నారు, బట్ డ్రామా అని నేను అనుకోవట్లేదు, బట్ జెన్యున్గానే అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడతాం. సో అయితే ఇక సంజన దాన్ని చాలా స్పోర్టివ్గా కామెడీగా తీసుకుంది. అలాగే అక్కడ ఇమ్ము కూడా మంచి కామెడీ అనేది చేసాడు. వాట్ ఎవర్ వాళ్ళిద్దరితో వెళ్తే మీ అయ్యా మీ జైల్లోనే కప్పులు గడిగాను, అయ్యా మీ జైల్లోనే బతికానే అంటే నాకేంటంటే, అయ్యా నేను మీ టీమే కదా, మీ షోలు చేస్తూ ఉంటా, మీలో ఒకండి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు నాకు అనిపించింది. సో పట్టిస్తా 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 కమాన్ అన్నాడు, కానీ అది కాస్త బిస్కెట్ అయిపోయింది. ఇక రెడ్ టీమ్ కాబట్టి మనోడు రెడ్ టీంలోనే ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఆ సాహసం అనేది చేయలే. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ మీకు చెప్తా పాయింట్ ఏంటంటే, ఈ రీఇంట్రాగేషన్లో రీతుని మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ చెప్పేస్తుందో అని చెప్పి మాధురిని తనూజ దాచింది. సో ఇక్కడి నుంచి తనూజని బ్లైండ్గా అంటే గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టింది మాధురి. తనూజ బాగా నచ్చేసింది, ఈవెన్ ఇద్దరు కనెక్ట్ అయిపోయారు. సో డాడీ వెళ్ళిపోయాక మమ్మీ వచ్చింది అన్నట్టు అయిపోయింది అనమాట. నాన్న వెళ్ళిపోయాడు, నాన్న అని ఏదైతే అందో ఫస్ట్ నుంచి మరి తనూజతోనే ఉంది మాధురి. అబ్జర్వ్ చేశారు లేదు, ఇప్పుడు మమ్మీ అయింది అనమాట. డాడీ పోయి మమ్మీ వచ్చే డామ్ 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 అన్నట్టు అయింది. సో అది వేరే విషయం. అయితే ఇక్కడ ఆ కన్సర్న్ అనేది మాధురి ఆ దాచడం దగ్గర అక్కడే చూపించింది. ఇక రీతు ఏంటంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఒక హింట్ ఇచ్చింది. అయ్యా మా కష్టాలు మీకు తెలుసు కదా అయ్యా అని ఇట్లా అంది. మీరు కానీ చూస్తే, సో స్క్రీన్ షాట్ పెడదాం అనుకున్నా కానీ తీసుకోలేదు. ఇట్లా అంది, అంటే నాకు ఒక అవకాశం, నాకు కంటెంట్ రావాలి, చచ్చిపోతున్నా అంటే సరే అని తీసుకెళ్ళి అప్పటికప్పుడు అంటే సీక్రెట్ గేమ్గా దాన్ని మార్చారనమాట. సో మళ్ళీ కంటెంటర్ ఇస్తే కాదు, సో నువ్వు నీ టీం లీడరే కాబట్టి మీ కష్టాలు తెలుసు కాబట్టి అంటే. ఇక్కడ అర్జున్ అమర్దీప్ ఎంత తెలివైనలో చూడండి. బ్లూ టీం ఎవరు, రెడ్ టీం ఎవరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు పట్టుకోవాల్సింది ఎవరిని, మనం రెడ్ టీంని లీడర్ని. సో రెడ్ టీంలో లీడర్ ఎలాగో పట్టించదు కాబట్టి, కష్టాలు తెలుసుకుంది కాబట్టి, ఇండైరెక్ట్గా డైలాగ్ వేసింది కాబట్టి రీతుని తీసుకుని వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి ఈ కిల్ అని రాసేసే బోర్డు మీద, ఇది సీక్రెట్ టాస్క్ కదా, నువ్వు సేఫ్గానే ఉంటావు అని. అసలు మామూలు మాస్టర్ బ్రెయిన్ కాదు ఇది ఒక రకమైన ఒక రేంజ్లో మాస్టర్ బ్రెయిన్ అనమాట. ఇది రీఇన్వెస్టిగేషన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అప్పటికప్పుడు ఒక గేమ్ స్ట్రాటజీ ఇది. ఇక్కడ చాలా క్లియర్గా అర్జున్ ఏం చెప్పాడంటే,
నువ్వు కానీ ఫెయిల్ అయితే నీకు కెప్టెన్సీ కంటెండర్షిప్ పూర్తిగా కోల్పోతావు. ఒకవేళ నువ్వు కానీ సక్సెస్ అయితే మాదిరి జైలుకి వెళ్తుంది. ఇదొక్కటే చెప్పాడు, నోట్ దిస్ పాయింట్. అంతేగాని మాదిరి కోల్పోతుంది అని చెప్పలా. ఆ తర్వాత వాళ్ళు రాముతో ప్రాంక్ చేశారు, పక్కకి వెళ్ళిపోయారు. ఆ రాము కూడా ఫస్ట్ అనుకున్నాడు కానీ తర్వాత బిగ్ బాస్ సాంగ్ డ్యాన్స్ అనేసరికి ఊపిరి పీల్చుకున్నాడు అనమాట. నెక్స్ట్ వాట్ ఎవర్ జైల్లో సంజన వెళ్ళిన తర్వాత పాపం సారీ చెప్పింది సుమన్కి. తొక్కలో కెప్టెన్ అంది కదా, ఫ్లోలో అనేసింది. అందరూ వచ్చి నిన్ను తొక్కలో కెప్టెన్ అని తెలుసా, నిన్ను తొక్కలో కెప్టెన్ అని తెలుసా అని 4-5 అనేసరికి మనోడు హట్ అయిపోయాడు. సుమన్ అన్న హట్ అయితే సారీ అన్న అంటే, నేను హట్ అయ్యానండి, హట్ అవ్వకుండా ఎట్టుంటాను అన్నాడు. సరే సారీ 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 అంటే, మీరు ఇన్నిసార్లు సారీ చెప్పాల్సిన పని లేదని. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు కదా, అందరి ముందు కూడా సారీ చెప్పింది. ఇక్కడ నోరు జారడం ఎలా, సారీ చెప్పడం ఎలా అన్నట్టు అయింది. సో సంజన అయితే కొంచెం క్లాస్ అయితే పడుతుంది ఈ వీకెండ్. సారీ చెప్పింది కాబట్టి ఇట్స్ ఓకే, జెన్యూన్గానే చెప్పింది సారీ, ఇంకెప్పుడు అన్నట్టుగానే చెప్పింది. మాదిరి రీతుకి ఒక ఫైట్. సో ఇదే మెయిన్ కంటెంట్. మన కంటెంట్ ఏంటంటే కిల్ అని రాసింది కదా, ఆ కిల్ అని రాసింది ఫస్ట్ ఏంటంటే వీళ్ళు రమ్యానికి గెస్ చేశారు. సో కంటెంటర్ అయ్యింది మన వాళ్ళు, ఫైన్. సో వాట్ ఎవర్. ఆ తర్వాత మీకు ఆయిషా ఇష్యూ చెప్పట్ల నేను. ఆయిషాకి మార్నింగ్ రాగానే టైఫాయిడ్, డెంగ్యూ అని పాజిటివ్ అని చెప్పేశారు. రామ్ రామ్ చెప్పేసి వెళ్ళిపోమ్మా అన్నారు, వెళ్ళిపోయింది, అది ఓకే. మార్నింగ్ పవన్ ఒక మూడ్ ఆఫ్లో ఉన్నాడు, కిచెన్లో అన్నీ నేనే తోముకుంటున్నా, ఏంటి మీరు ఎవరు హెల్ప్ చేయట్లేదంటే, అది కెప్టెన్కి చెప్పాలి కదా. నువ్వు చేసుకుని చేస్తే ఎలాగా. అక్కడ సుమన్ గౌరవ్ ఎందుకు ఉన్నారు, వాళ్ళిద్దరికి చెప్పాలి కదా. నువ్వు 2 కెప్టెన్లు ఉన్నారు, 2 కెప్టెన్లు చెప్పకుండా అక్కడ దాన్ని ఏమంటారు అసహనం ప్రదర్శిస్తామే, అదొకటి ప్రదర్శించాడు. ఆ రీతు అక్కడి నుంచి ఐఎమ్ వెరీ సారీ అంది. ఆ తర్వాత వీళ్ళు పోలీసులు వెళ్ళిపోతే ఇచ్చిన కాఫీని తనుజ తాగనా వద్దా, బిగ్ బాస్ ప్లీజ్ తాగేస్తున్నా, 30 సెకండ్ల టైము, ఓకే మీరు మౌనంగా ఉన్నారంటే నేను తాగేసింది. ఆ తర్వాత ఏదో డేట్కి వెళ్ళి కొంచెం ప్రాంక్ చేసాడు ఇమ్ము. ఆ కామెడీ అంతా కూడా చాలా బాగుంది. రీతులాగా ఇమ్ము చేసిన కామెడీ సూపర్గా ఉందన్నమాట. సో కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అని అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడే డబ్బులు లొల్లి అనేది జరిగింది. మిగతా గ్యాంగ్ డబ్బులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎవరు హైయెస్ట్ డబ్బులు ఉన్నారో వాళ్ళని వెళ్ళి కన్విన్స్ చేసుకోవాలి కదా. అసలు ఏ కోసైనా లేదు, ఏ కోసైనా వెళ్ళడం, నాకు ఇవ్వు, నాకు ఛాన్స్ రావాలి, డెస్పరేట్గా నేను కెప్టెన్ అవ్వాలి, కంటెండర్ అయితే కెప్టెన్ అవుతాను, నేను సపోర్ట్ చేస్తా, ఏం లేదబ్బా, అస్సలు లేదు. సో అసలు డీల్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళకి ఆ స్ట్రాటజీనే అర్థం కావట్లా. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ లీస్ట్లో ఒక 800, 1000 రూపాయలు, 1500, 3000 ఇలా ఉన్న వాళ్ళని వెళ్ళి బతిలాడుకోవచ్చు. ఇప్పుడు రీతు కెప్టెన్ కంటెండర్ అయిపోయింది, తనుజ కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది, వీళ్ళిద్దరి మీద ఫోకస్ పెట్టచ్చు కదా మిగతా వాళ్ళు. నిఖిల్ మాత్రం కొంచెం గౌరవం బతిలాడి గౌరవ్ దగ్గర దొబ్బాడు డబ్బులు. సరే ఓకే, నిఖిల్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది అనుకుంటాం. మిగతా వాళ్ళు ఎవరో కూడా అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ముఖ్యంగా రాము నేను జీరోలో ఉన్నాడు, నేను ఎందుకులే అడుక్కోవడం, మనం ఎందుకులే కెప్టెన్ అవ్వడం, ఒకసారి అయ్యంగా చాలే అన్నట్టు ఉంది అక్కడ. అసలు అడగలా, వెళ్ళాలి కదా, తను బ్లూ టీంలో ఉన్నాడు కదా, బ్లూ టీంలో ఎవరెవరు ఉన్నారో కనుక్కోవాలి కదా. వెళ్ళి నాకు కావాలి, ఇట్లా కావాలి, ఇట్లా ఇది చేసుకోవాలి, నేను ఈసారి అవ్వాలి ఎట్టి పరిస్థితులు అని అడగాలి కదా. లేదు. ఇక రెడ్ టీం నుంచి అటు నుంచి ఇటు నుంచి ఎవరైతే పంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొంచెం వెళ్ళారు. అక్కడ మాదిరి కాస్త పాపం పంచడానికి, గేమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేసింది వాష్రూమ్ దగ్గర. ఇక్కడే ఒక దెబ్బ అనేది పడింది. ఏంటంటే అద్దను చూసి కొడుతుంది అంటారు కదా, అలా కొట్టింది దెబ్బ మాదిరి. నువ్వు ఆల్రెడీ పవన్కి ఇచ్చేసావు కదా డబ్బులు, నేను ఎక్స్పెక్ట్ చేశాను అంది. కానీ పాపం రీతు అప్పటికి డబ్బులు తీసుకునే వచ్చింది, పవన్కి ఇవ్వాల. ఎప్పుడైతే ఈ డైలాగ్ అందో మైండ్లోకి వెళ్ళిపోయింది, ఓహో పవన్కి ఇవ్వచ్చు కదా మనం అనే డైలాగ్ వెళ్ళిపోయింది. అంతకుముందు పవన్ కూడా అడిగాడు, చూసుకునేవరా మరి ఎవరికైనా ఇస్తావేమో చూసుకుని ఇవ్వు అని. పవన్కి డబ్బులు ఇచ్చేసావా అని స్ట్రైట్ పాయింట్ కొట్టింది మాదిరి. రీతు అప్పటికి యాక్చువల్గా ఇవ్వలేదు. ఇమ్ము, సుమన్ వీళ్ళకి కూడా కొద్దిగా పంచింది. దెన్ పవన్ అక్కడ అడిగాడు, చూసుకుని ఇవ్వు అని. అక్కడ 500 ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఇతనికి తగ్గింది అనమాట. ఆ పాయింట్ పవన్ పాయింట్. సో ఎవరికైనా ఇస్తే యూజ్ ఉంటుంది చూసుకో,
పెద్ద ఫైట్ దీనికే జరిగింది. ఎందుకు అంటే పవన్ పదే పదే అదే చెప్పడం వల్ల జరిగింది. ఇక్కడ మాదిరి అన్న దాంట్లో తప్పే లేదు. ఎందుకంటే రెడ్ టీం నుంచి నన్ను కెప్టెన్గా ఎలాగో తీసేసావు అంటే నాకు తెలియదండి మిమ్మల్ని రేస్ నుంచి తప్పిస్తారు అనేది. రీతు ఇక్కడ ఈ పాయింట్ అనేది రీతుకు తెలీదు, రైట్? పవన్కి పంచకుండానే వాష్రూమ్లోకి వచ్చింది, ఎలా పంచుదాం అనడానికే వచ్చింది, కానీ పంచలేదు. ఎప్పుడైతే మాదిరి డైలాగులు 2-3 వేసిందో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, రీతు వెళ్ళిపోయింది. ఎవరికి ఇవ్వాలనుకుందో వాళ్ళకి ఇచ్చేసింది. ఐదర్ అక్కడ ఇమ్ము, సుమన్, పవన్ ఇలాగే పంచేది. పవన్కి అయితే ఎక్కువ ఇచ్చేసింది. ఇదే పాయింట్ మాదిరి రైజ్ చేసి చెప్పింది, ఎక్కువ ఎందుకు ఇచ్చావు అని. ఇప్పుడు కమింగ్ టు ద ఎంటైర్ అనాలిసిస్కి వద్దాం మనం. ఫస్ట్ సంజన దగ్గర బ్యాగ్ కొట్టేసి డబ్బులు కొట్టేసింది తనూజ, సుమన్. వీళ్ళు డీల్ మాట్లాడుకుని అప్పటికప్పుడు నైట్ కూర్చుని దివ్య దగ్గర డబ్బులు దాచి దివ్య కొంత, రీతుకు కొంత ఇచ్చారు. సో నమ్మకంగా రెడ్ టీంలో ఉన్నప్పుడు నీకు అక్కడ రెడ్ టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకుని ఆ డబ్బులు అనేది ఇవ్వాలి, వాళ్ళ దగ్గరే ఉండాలి. ఇక్కడ బ్లూ టీంలోంచి వచ్చిన పవన్కి ఎందుకు ఇచ్చింది, ఈ పాయింట్ని మాదిరి కడిగి పడేసింది. దెబ్బ అదుర్స్ అన్నట్టు దెబ్బ కొట్టింది. ఏంటి, నువ్వు ఇండివిజువల్గా ఆడటానికి వచ్చాను అని కబుర్లు చెప్తున్నావు. నువ్వు ఇండివిజువల్గా ఆడటానికి వచ్చావు, పవన్ గెలిపించడానికి వచ్చావు. ఇదే పాయింట్ మీద దెబ్బ కొట్టింది. సో ఇది బాగా ట్రిగ్గర్ చేసింది రీతుని. అంటే రీతు ఏదైతే గేమ్ ఉందో దాన్ని బయటికి తీసింది కదా, అక్కడ పాపం ఎటు దాన్ని ఏమంటారు కన్విన్స్ చేసుకోలేకపోయింది. తను సమర్థించుకుంటాం అంటారు కదా, సమర్థించుకోలేకపోయింది రీతు. సో పెద్ద ఫైట్ జరిగింది అక్కడే. 4,430 రూపాయలు ఉండే పవన్ దగ్గర ఇంకొక 100-200 ఉంటే కెప్టెన్సీ రేస్లో ఉండేవాడేమో మేబీ. సో రీతు ఇవ్వాలా వద్దా అని అక్కడ ఓవర్ యాక్షన్ చేసింది. నోట్ దిస్ పాయింట్. రీతు ఫ్యాన్స్ తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, పవన్కి ఇద్దామా వద్దా ఊగిసలాట్లో ఎక్కువ డబ్బులే ఇచ్చింది. బాగోదేమో మళ్ళీ మన రెడ్ టీంలో వాళ్ళకి మాట వచ్చేది. రేపు వీకెండ్ హోస్ట్ అడిగితే నీ టీంకి నువ్వు సపోర్ట్ చేయాలి కదా, నీ గేమ్ ఏమైపోయిందని అడిగితే, లేదు సార్ నేను ఇమ్మాన్యుయల్కి ఇచ్చాను సార్, నేను సుమనన్నకి ఇచ్చాను సార్, నేను దివ్యకి కొద్దిగా ఇచ్చాను సార్, ఇలా చెప్పుకోవచ్చు కదా. నోట్ దిస్ పాయింట్. అందుకని అక్కడ కొంత, ఇక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చింది. అదే మొత్తం ఇచ్చేసి ఉంటే అయిపోను కదా అన్నాడు పవన్. ఎలాగో మాట వచ్చింది నీకు, మొత్తం ఇచ్చి ఉంటే అయిపోను కదా అంటే నువ్వు అడగాలి కదరా మొత్తం ఇవ్వాలని. అంటే అది అడుగుతారా నిన్ను, ఇవ్వాలి కానీ అని అక్కడ రూమ్లో డిస్కషన్ పెట్టారు, జిమ్ రూమ్లో మన ఇమ్మాన్యుయల్తో కూర్చుని. సో ఇక్కడ యాక్చువల్ సాయికి కూడా ఇచ్చింది, యాక్చువల్ సాయికి యూజ్ అవ్వాలి, వేస్ట్ అయిపోయింది. సో మినిమం బ్రెయిన్ వాడాలి కదా అనేది మాదిరి పాయింట్. ఏంటి అంటే అక్కడ తనుజ అంటది, ఏమో మళ్ళీ అందరూ డబ్బులు పెట్టాక ఇద్దరిని తీసేస్తారేమో అనుకున్నాం మేమంటే, ఏం తీసేస్తారు కదా, క్లైమాక్స్కి వచ్చినప్పుడు మినిమం బ్రెయిన్ ఆడాలి. ఆల్రెడీ ఇద్దరు కంటెంటర్లు అయ్యారు, టాప్ 4 ఉన్న వాళ్ళు 4-6 అవుతారు, లేదా టాప్ 3 దిస్తే 5 అవుతారు. ఆ మాత్రం తెలియట్లేదా బిగ్ బాస్, ఏం చెప్తున్నారు మీరని భయంకరంగా వేసిందబ్బా మాదిరి. అయితే నాకైతే విపరీతంగా నచ్చింది ఈ ఎపిసోడ్లో మాదిరికి యాడ్సప్ చెప్తున్నా నేను. అంత బాగా బ్రహ్మాండంగా గేమ్ని అవగాహన చేసుకుంది మాదిరి. సో ఇండివిజువల్ గేమ్ అన్నా మనం పవన్ గెలిపించడానికి వచ్చావు నువ్వు డిమోన్ని అని అక్కడ మాదిరి. మనోడేమో మొత్తం ఇచ్చేస్తే బాగుండి అని అదే పట్టుకున్నాడు అక్కడ లొల్లి. దివ్య మంచి పాయింట్ చెప్పింది అక్కడ బెడ్రూమ్లో అందరూ పడుకున్నప్పుడు. అట్లా ఎట్లా ఇస్తారు అనుకుంటున్నావు నువ్వు, రెడ్ టీంలో ఉండి మేము దొబ్బేసిన దొంగలు మేము పంచుకున్నాం కానీ నీకెందుకు ఇస్తాము ఆట అయిపోయిన తర్వాత అంటే, అది కూడా దొంగతనమే కదా అంటున్నాడు. ఏం బ్రెయిన్ రా బాబు డిమోంది అన్నట్టు అనిపించింది. ఈ పంచాయతీ తీసుకెళ్ళి అందరూ కూడా హాల్లో పెడితే కూర్చుని చక్కగా ఒక పంచాయతీలాగా ఆడుకున్నారు. సో ఇక్కడ మాదిరి రెచ్చిపోయింది. ఒక డైలాగ్ వేసింది ఏంటంటే, అమ్మ ఇదే నేను బయట ఏంటంటే జుట్టు నేలకేసి కొట్టి బాధేసిదండి అంది. ఇక్కడ పాపం అఫెండ్ అయింది రీతు. సో ఏం మాట్లాడుతున్నారు, మాటలు పట్టడానికి నేను వచ్చాను, పవన్ ఈ డిస్కషన్ ఆపేసి నీ వల్లే వచ్చింది అసలు అని చెప్పి పవన్ మీద విరిచిపడింది. మధ్యలో నేనేం చేశాను లేదా అంటే వాళ్ళ మీద పడక నా మీద పడుతున్నావు అన్నట్టు పవన్ అన్నాడు. అక్కడ డిస్కషన్ పవన్ చేయబట్టి అక్కడ డైలాగులు వస్తూ ఉన్నాయి. ఆ డైలాగులు వస్తుంటే అక్కడ ఎదిరించలేకపోతుంది రీతు, నోట్లో నోరు పెట్టలేకపోతుంది. అప్పటికి అంది మాధురి గారు మీరు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అంటే ఇచ్చి పడేసింది. ఇద్దరు కూడా మాటకు మాట అనుకున్నారు. నీ నోరే చెప్తా అని ఫైనల్గా చెప్పేసింది. నీ నోట్లో నోరు పెట్టినమ్మా అంటే నువ్వే పెద్ద చెప్తా అంటే నువ్వే పెద్ద చెప్తా. యాక్చువల్గా పెయిరప్ అనేది ఒక ఇచ్చింది,
పెయిరప్ ఉంటుందేమో, పెయిరప్ ఉంటుంది కదా అంటే నువ్వు అడ్డదిడ్డంగా ఎజంప్షన్ చేసుకుని మాట్లాడమాక అంది. ఇక రీతు గేమ్ మొత్తాన్ని అయితే మాదిరి బయట పెట్టేసింది. క్లియర్, మాదిరి దెబ్బకి రీతు ఆడింది. అసలు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో కూడా తెలియలా. సో వీకెండ్ ఇదే కానీ చర్చకు వస్తే మాత్రం ఖచ్చితంగా మాదిరి ఇచ్చి పడేస్తుంది, డౌటే లేదు. ఇక ఆ తర్వాత టాస్క్ నడిచింది. టాస్క్లో ఏంటంటే హ్యాట్ పట్టుకోవడం. నాకు ఒక్కటే అబ్జెక్షన్ ఏంటంటే ఫస్ట్ గౌరవ్కి ఇస్తే కొద్దిగా బ్రెయిన్ వాడితే గౌరవ్ హౌస్లో ఎక్కువ మద్దతు ఎవరికి ఉంటుందబ్బా? ఇమ్మాన్యుయల్కే కదా కెప్టెన్ అవ్వాలని. ఇమ్మాన్యుయల్ తీసేయాలి కదా. నీకు టఫ్ ఫైట్ పవన్ ఇచ్చేస్తున్నాడు బాబోయ్ అని పవన్ తీసేస్తావా? నిఖిల్ ఉన్నాడు కదా అప్పటికి, నిఖిల్ పవన్తో కలబడలేడా? ఏం బ్రెయిన్ పెట్టి ఆడతారబ్బా, నాకు అర్థం కాలేదు. ఆ గౌరవ్కి అసలు మోకాల్లో కాదు అరికాల్లో ఉంది బ్రెయిన్. ఏ ఆయిష ఉంటే కొంచెం పాప సెట్ చేసేది, ఆయిష వెళ్ళిపోయింది కదా. ఏ మనోడికి గేమ్ అర్థం కాదు, ఏం అర్థం కాదు. చూడండి, నామినేషన్లోకి వచ్చాడంటే ఎలిమినేట్ అయిపోతాడు. పక్క రాసుకొని చెప్తున్నా. సో గేమ్ లేదు, ఏం లేదు, వేస్ట్. ఎట్లా వెళ్ళాడు అట్లాగే వచ్చేస్తాడు. ఇక నిఖిల్ అయినా కొంచెం ఏదో ఒకటి బ్రెయిన్ పెట్టి గేమ్ ఆడుతున్నాడు అనిపించింది, కానీ ఇదైతే వేస్ట్. ఇక ఆ తర్వాత అతిపెద్ద ముఖ్య ఘట్టం ఏంటి అంటే తనూజ ఫెయింట్ అయి పడిపోవడం ఆఫ్టర్ కెప్టెన్సీ అయిన తర్వాత. అదంతా అందరూ కూడా డ్రామా అంటాం. నాకు ఒక్క చోట మాత్రం భలేనో వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు. అరే ఏడవకరా బాబు, జనాలు ఏమనుకుంటారు నిన్ను, అక్కడ వీక్నెస్తో పడిపోయింది, ఏడ్చేస్తున్నావు నువ్వు అని. ఇంకా ఆ తర్వాత తనూజ బెడ్ దగ్గరికి వెళ్ళి నైట్ ఎందుకు ఏడ్చావు అంటే, లేదు నేను ఓడిపోయానని ఏడ్చాను, నువ్వు ఓడిపోయావు కదా అందుకని ఏడుపు వచ్చింది, ఏదో కవర్ చేసాడు. కానీ బట్ ఎమోషనల్ అయ్యాడు, ఒక ఎమోషనల్ అయితే వచ్చింది. అది జెన్యున్గానే అనిపించింది నాకు. సో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే తనూజ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ చేసా, అది కూడా చూడండి, దీని తర్వాత వస్తుంది. సో దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.